ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవాన్ని కల్పించే దిశగా పీసీసీ అధినేత్రి వైఎస్ షర్మిల కసరత్తు సాగిస్తున్నారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు ఆమె. రాష్ట్ర విభజన అనంతరం ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్కు ఊపిరిపోసే ప్రయత్నాల్లో ఉన్నారు షర్మిల. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు. ఒంగోలు, తిరుపతిలో సభలను నిర్వహించి తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ నాయకులను సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కడపలోని ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి అనంతరం సమావేశం కావడం కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సునీతారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారు అనే ప్రచారం జరుగుతున్న వేళ ఇద్దరి భేటీతో ప్రాధాన్యత ఏర్పడింది. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశంలో రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చాయా, కుటుంబానికి సంబంధించిన విషయాలపై మాట్లాడుకున్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇక మరోవైపు వైఎస్ సునీతారెడ్డి తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో విచారణ వేగవంతం చేస్తుంది. ఈ విచారణలో వైఎస్ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేయగా వారంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్ను రద్దు చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. ఈలోపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి వైఎస్ సునీతారెడ్డితో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్లపై ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది. ఓవైపు తన తండ్రి హత్య కేసుపై పోరాటం చేస్తూనే ఇటు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తారనే చర్చ పార్టీ నేతలతో పాటుగా ప్రజల్లో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే రాజకీయాల్లోకి రావడంపై వైఎస్ సునీతారెడ్డి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు షర్మిలని కలవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.